బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 2 రోజుల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాన్సూన్ను మరింత బలపరిచింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తా ఆంధ్రాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది. తెలంగాణలో భద్రాద్రి, భూపాలపల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్లో కూడా కుండపోత వర్షం కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ఆంధ్ర, మిగతా జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలున్నాయని అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు తక్కువ ప్రదేశాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాత అల్పపీడన ప్రభావం 2 రోజుల పాటు వర్షాల బీభత్సానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.